ఉత్తరాంధ్ర వాసులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ ప్రారంభంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీ, రైల్వే శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే జోన్ ఓపెనింగ్ డేట్ ని ప్రకటించారు. డబుల్ ఇంజిన్ సర్కార్లో ఏపీకి రైల్వేల నుంచి వచ్చే నిధులు భారీగా పెరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రానికి 800 కోట్ల రైల్వే నిధులు రాగా ఇప్పుడు విభజిత ఏపీకి ఈ సంవత్సరం 10,000 కోట్లకు పైగా కేటాయించారు. ఏపీలో ఉన్న రైల్వే నెట్వర్క్ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది. అన్ని మార్గాల్లో విద్యుత్ ఇంజన్లతో నడిచే రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఏపీలో 74 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. రాష్ట్రంలో 1759 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం పూర్తయింది. కొత్తగా 3,300 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ల నిర్మాణం జరుగుతోంది. చెన్నై నుంచి కోల్కతా మార్గంలో రైల్వే ట్రాక్లను 4 లైన్లకు విస్తరిస్తున్నారు. గూడూరు నుంచి విజయవాడ వరకు ఇప్పటికే 3వ లైన్ నిర్మాణం పూర్తయింది. నిడదవోలు నుంచి విశాఖపట్నం వరకు కొత్తగా 2 ట్రాక్ల నిర్మాణం ప్రారంభమవుతోంది. ఏపీ మీదుగా బుల్లెట్ రైళ్లు వస్తున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హై స్పీడ్ బుల్లెట్ రైలుతో అమరావతి నుంచి హైదరాబాద్ కు కేవలం 70 నిమిషాల్లో చేరుకోవచ్చు. 112 నిమిషాల్లో అమరావతి నుంచి చెన్నై వెళ్లొచ్చు. 2 గంటల్లోనే బెంగళూరు నుంచి అమరావతికి రావచ్చు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణంతో పెద్ద సంఖ్యలో కొత్త రైళ్లను నడిపే అవకాశం వస్తుంది. రానున్న 10 ఏళ్లలో ఏపీ మీదుగా 500 కొత్త ట్రైన్స్ ప్రారంభమవుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. అంటే ఇప్పుడు ఎన్ని రైళ్లు నడుస్తున్నాయో అంతకంటే ఎక్కువ బండ్లు పట్టాలు ఎక్కబోతున్నాయి. ఈ కొత్త ట్రైన్స్ వస్తే బస్సుల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోతుంది. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా గంటల వ్యవధిలో చేరుకునే సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందరికీ అందుబాటులోకి వస్తుంది.